క్రిమినల్స్ ఎక్కడ ఉన్నా గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీ తయారవుతోంది. సీసీటీవీలో లక్షల మంది రికార్డైన నేరస్తుల ముఖాన్ని సెకండ్లో క్యాప్చర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. నేరస్తులు మారు వేషాల్లో తిరుగుతున్నా ఫేస్ ఫ్యాక్ట్ టెక్నాలజీతో పట్టుకునేలా సిస్టమ్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా మరో కొత్త టెక్నాలజీ తయారవుతుంది. పోలీస్ రికార్డులో ఉన్న నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. మనిషి ముఖంపై ఉన్న 15 రకాల ప్యాచ్లను స్కాన్ చేసి క్రిమినల్స్ ను పట్టుకునే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లలో ఇది కీలకంగా మారనుంది. ఇందుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహాలో అత్యాధునిక సాఫ్ట్వేర్ టూల్స్ ను స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే అభివృద్ధి చేశాయి. ఇలాంటిదే స్మార్ట్ మెట్రిక్ టెక్నాలజీస్ తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ ను షీల్డ్ 2025లో ప్రదర్శించారు. ఈ సాఫ్ట్వేర్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐటీ అధికారులు పరిశీలించనున్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలను ఫేస్ ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ను లింక్ చేయనున్నారు. క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఆధారాలు సేకరిస్తుంటారు. అనుమానితులు, నిందితులు, దోషులు కేటగిరీలుగా డేటా తయారు చేస్తుంటారు. ఇందులో నేరం జరిగిన తీరు, కేసులో అరెస్టైన నిందితుల ఫోటోలు, ఫింగర్ ప్రింట్లతో డేటా తయారు చేశాక వీటిని టీజీ పోలీస్ కాపీ యాప్తో పాటు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్తో అన్ని రాష్ట్రాల పోలీసులకు అందిస్తున్నారు. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రిమినల్స్ డేటాబేస్ మన రాష్ట్ర పోలీసులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు నేరం చేసిన విధానం ఆధారంగా నిందితులను ఈ డేటాబేస్తో గుర్తించవచ్చు. దీనికి ప్రస్తుత టెక్నాలజీ కలవడంతో ముఖాన్ని చూసి పట్టేలా సాఫ్ట్వేర్ను నిపుణులు డెవలప్ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్, పబ్లిక్ ప్లేస్లలో హై డెఫినేషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ఫేషియల్ రికగ్నిషన్ ల్యాబ్కి కనెక్ట్ చేశారు. క్యాప్చర్ తీసిన అనుమానితుల ఫోటోలను క్రైమ్ రికార్డులోని పాత నేరస్తుల డేటాతో ఫేస్ ఫ్యాక్ట్స్ స్కాన్ చేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ఆ డేటాను పరిశీలిస్తుంది. కళ్ళు, కనుబొమ్మలు, పెదాలు, ముక్కు సహా ముఖంపై కనిపించే 15 రకాల ప్యాచెస్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా కంట్రోల్ రూమ్లో సైరన్ మోగుతోంది. ఇలా డేటాబేస్లోని ఫోటోలతో పోలికలు కలిగిన వారు లక్షల మందిలో ఎక్కడున్నా గుర్తించి పట్టిస్తుంది. వీటిని టీజీ కాప్ అనుమానితుల డేటాలో అప్లోడ్ చేస్తారు. అనుమానితులు ఎక్కడికెళ్లినా ట్రేస్ చేసేలా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించేలా కసరత్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 25,000 మందికి పైగా నేరస్తుల డేటా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అంతర్రాష్ట్ర ముఠాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులకు చెందిన డిజిటల్ రికార్డులున్నాయి. ఈ డేటాను సీసీటీవీ కెమెరాలు సైబర్ ఫ్యూజన్ సెంటర్తో అనుసంధానం చేశారు. ఇప్పటికే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కనెక్ట్ అయిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఫోటోలను స్కాన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రిమినల్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. ఇందులో భాగంగానే అధునాతన ఫేస్ ఫ్యాక్ట్స్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను సీసీటీవీ కెమెరాలకు కనెక్ట్ చేయనున్నారు.